రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పన్నీర్ ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. నార్మల్ గా ఫ్రూట్ సలాడ్ అయితే అందరికీ తెలిసిందే, కానీ పన్నీర్ వేసుకొని ఫ్రూట్ సలాడ్ చేయడం మాత్రం ఇదే కొత్తగా వింటున్నాం. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను. అంటే పన్నీర్ టేస్ట్ లెస్ అని అంటాను. సో ఏ ఫ్లేవర్ చాలా బాగుంది. బాగుంటుందా? బాగుంది. ఓకే, మరి పన్నీర్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము అరకప్పు, దానిమ్మ గింజలు పావు కప్పు, ఆపిల్ ముక్కలు అరకప్పు, ద్రాక్ష పళ్ళు అరకప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా. పన్నీర్ ఫ్రూట్ సలాడ్ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. మరి ఇప్పుడు పన్నీర్ ఫ్రూట్ సలాడ్ ఏ సీజనింగ్ తో ఇంత టేస్టీగా చేస్తారో మరి రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? యా. సో ఇక్కడ ముందుగా మనం బౌల్లో తేనె, ఓకే, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, ఇదే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కాంబినేషన్, తేనె ఉప్పు అండ్ మిరియాల పొడి. అవునండి. ఓకే, సో దీంట్లో పన్నీర్ తురుము, ఓకే, నెక్స్ట్ దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, ఓకే, అలాగే ద్రాక్ష. ఓకే, అంటే ఏం లేదు, ఈ సీజనింగ్ కి ఈ ఫ్రూట్స్ అయితేనే సెట్ అవుతాయి లేదా వేరే ఏమన్నా వేసుకోవచ్చా? అన్ని వేసుకోవచ్చా? అన్ని వేసుకోలేం, కొన్ని వేసుకోవచ్చు. ఎలాంటివి వేసుకోవచ్చు? సపోటా కానీ, ఓకే, లేదా కివీ ఫ్రూట్, ఆల్బుకారా దొరుకుతుంది కదా, అవును, సో అది వేసుకోవచ్చు. ఓకే, సో బనానా, తర్వాత పైనాపిల్. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, అంటే పర్లేదు, కొంచెం పులుపు ఇష్టపడతారనుకుంటే పైనాపిల్ వేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో బనానా ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, కాబట్టి ఓకే. అలాంటివి వేసుకోకూడదు. సో ఇది మనం కాసేపు పక్కన పెట్టేసి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు, అవునా? సో అంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం ఆ ఫ్రూట్స్ ముక్కలకు పట్టేస్తాయి. సో ఓకే. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. మరి ఆలో మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఇప్పుడు ఇంకొక చిట్కా. ఉడికించిన క్యారెట్ గుజ్జులో ఉడికించిన బంగాళదుంప గుజ్జు కూడా కలిపి ముఖానికి, మెడకి, చేతులకి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మీ స్కిన్ గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే, సో ఇది పక్కన పెట్టి మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఓ, ఏం చేస్తున్నారండి? చూపిస్తాను, మీరే చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఓకే, క్యారెట్ లోంచి సో ఇలా పీల్ చేస్తున్నానండి. ఓకే, పరీక్ష పెట్టారు రాజు గారు, నిజంగానే అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు. సో ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సో మన బ్రెడ్ స్లైస్ సైజ్ చూసుకోవాలండి. ఓకే, ఓకే, సో దీని ఎడ్జెస్ నుంచి మనం ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం కట్ చేసి తీసేస్తాం. మీకు ఏమైనా అర్థమైందా? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చూద్దాం. డిజైన్ చేస్తున్నారా? అయితే మనం చెప్పలేండి. డిజైన్లు ఎన్నన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు, కానీ ఇది బాగుంది. శాండ్విచ్లో ఆ షేపుల కన్నా ఇలా చేసి ఇచ్చినా కొంచెం డిఫరెంట్గా ఉంది. తింటారు. సో దీంట్లో బీట్రూట్, పంప్కిన్స్ పైన కొంచెం అలా చేస్తారు కదా హెలోయిన్ పంప్కిన్స్లో. అవును, ఓకే, అలా చేస్తారా మీరు ఇప్పుడు? ఎస్, ఓకే, ఫేస్ ఇస్తున్నాను. సో ఇలా హాఫ్గా కట్ చేసి 2 ట్రయాంగిల్స్ ఓకే, ఐస్. ఓకే, ఓకే, సో దీంట్లో కూడా దీన్ని కూడా మనం హాఫ్గా కట్ చేసి సో ఈ ఎడ్జ్ స్కిన్ తీసేస్తున్నాను. ఇటు నుంచి స్లాంట్, ఇటువైపు నుండి కూడా కొద్దిగా స్లాంట్. సో ఈ పీస్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, సో అలాగే ఇక్కడ కూడా స్లాంట్ చేసి ఒక డిఫరెంట్ వేస్. ఓకే,
డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. సింపుల్ గానే చేసుకోవచ్చు కదా. ఎస్, అండ్ నిజంగా చాలా కలర్ఫుల్ గా ఉందండి. హ్యాపీగా మనం బ్రెడ్ మీద అలా క్యారెట్ అండ్ బీట్రూట్ తినాలనిపించినప్పుడు ఇలా కూడా తినేయచ్చు. కొంచెం పైనుంచి Yeah. సాల్ట్ పెప్పర్ సీజనింగ్ చేసుకొని తినేసేయచ్చు. బాగుంది. ఓకే, సలాడ్ Yeah. ఇస్తారా? ఓకే చివరిగా పుదీనా. ఓకే. సో ఫ్రూట్ సలాడ్ ఎక్కువగా నార్మల్గా ఇలా సాల్ట్ లేదా తేనె ఇలా వేసి ఇవ్వడం లేదా కస్టర్డ్ కలిపి ఇవ్వడం ఇలాంటివి ఉంటుంది, కానీ ఇది మాత్రం డిఫరెంట్ కొత్తగా ఉంది ఫ్రూట్ సలాడ్. సో పన్నీర్ కాంబినేషన్. యా, ఓకే అండి, రెడీ. చక్కటి కారణంతో పాటు పన్నీర్ ఫ్రూట్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయు విధానం: బౌల్లో తేనె, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనిలో పన్నీర్ తురుము, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు వేసి బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ ఫ్రూట్ సలాడ్ రెడీ. పన్నీర్ ఫ్రూట్ సలాడ్ ఇప్పటికీ మీ అందరికి నోరు ఊరుతోంది కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసే టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రెడీగా ఉండండి. రెడీ? ఓకే, చలో. గ్రేప్తో బాగుంది, ఆపిల్తో ఇంకా బాగుంది, దానిమ్మ అండ్ పుదీనాతో ఇంకా 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 బాగుంది. సో ఆ పన్నీర్ మనకు అలా నోట్లో తగులుతున్నప్పుడు కోవా ఫీలింగ్ వస్తుంది. అండ్ తేనె, ఉప్పు, పెప్పర్ కాంబినేషన్ నిజంగానే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నాను కదండి. Yes. అదంతా పన్నీర్ కి అబ్జర్వ్ అయిపోయి నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ తో కలిపి తింటుంటే ఆహా, నిజంగా చాలా బాగుంది. ఓకే అండి, పన్నీర్ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ హెయిర్ షైనీగా సిల్కీగా ఉండడం కోసం ఈ చిట్కా: మందార పువ్వుని పొడి చేసి ఉసిరి పొడిలో కలుపుకుని తలకి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేస్తే మీ హెయిర్ షైనింగ్గా ఉంటుంది.